మనతో పాటు డిబేట్లో పాల్గొన్నారు జగన్నాథ్ దాస్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్ ఉన్నారు. రాహుల్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా పల్నాటి వెంకటరెడ్డి డాక్టర్ బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా జగన్నాథ్ దాస్ గారు నమస్తే అండి. నమస్తే. మనం చూస్తున్నాం, క్రికెట్ అంటేనే ప్రపంచ దేశాలను గడగల్లాడిస్తే ఉర్రు తొలగిస్తుంది. ఒక్కసారి ఇండియా విన్ అయితే చాలు, లేదంటే హైదరాబాద్ విన్ అయితే చాలు అనే రీతిలో టీవీలకు హత్తుకుపోయి చూస్తారు. అది ప్రేమికులు, అంటే క్రికెట్తో ప్రజలకు ఒరిగేది ఏం లేకపోయినా రాష్ట్రాన్ని ఒక జెండాగా నిలబెట్టాలి రాష్ట్రంలో అనే నేపథ్యంలోనే ఈరోజు ప్రజలు, యువత కూడా ఉన్నారు. అంటే పండు ముసలి వాళ్ళ నుంచి వెళ్ళి యువకులు, చిన్న ఐదో క్లాస్ చదివే పిల్లల వరకు కూడా క్రికెట్ అంటే ఒక పిచ్చిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఒక క్రికెట్ సంబంధించిన నేపథ్యంలోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఈరోజు 5 కటకటాల వెనుక పాలయ్యారు. అదేవిధంగా ఆ 5 కూడా ఈరోజు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. అంటే ఒక కుంభకోణానికి సంబంధించి అగ్రిమెంట్, అంటే వారు చేస్తున్నటువంటి క్లబ్ అగ్రిమెంట్కి సంబంధించి ఒకరి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఆ క్లబ్ అనేది తాత్కాలికంగా గత 9 సంవత్సరాల్లో ఈ క్లబ్ను ఏర్పాటు చేసి అధ్యక్షుని పోటీకి తను ఎన్నికయ్యారు. ఆ నేపథ్యంలోనే ఆరోపణలు వచ్చిన నేపథ్యం ఈ 5 కూడా లక్షలాది కోట్ల రూపాయలను కూడా కొల్లగొట్టారనేది ఆరోపణలు ఉన్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? అంటే నాకు ఈ పరిస్థితిలో అంటే ఐ షుడ్ నాట్ సీ లుక్ టు పాలిటిక్స్. నాది మెయిన్ ముఖ్యంగా స్పోర్ట్స్ రిపోర్టర్. 30 years నుంచి నేను కవర్ చేస్తున్నాను హెచ్సిఏ క్రికెట్, వాళ్ళ ప్లేయర్స్ అంతా, లక్ష్మణ్ కానీ, అజర్ కానీ, రాయుడు కానీ. నా ఒకటే విమితి ఏంటంటే క్రికెట్ని శుభ్రంగా పాడు చేసారు వాళ్ళు. డర్టీ పాలిటిక్స్ అంటారే, ఆ డబ్బు వల్ల బీసీసీఐ నుంచి ఎంత పైసలు వచ్చేదో వాళ్ళు రిచ్ కౌ అయిపోయింది మన హెచ్సిఐ, ఈ క్లబ్ సెక్రటరీస్ అందరూ. ఐఎమ్ నాట్ గెటింగ్ టు పాలిటిక్స్, ఐఎమ్ సేయింగ్ క్రికెటర్స్ సఫర్ అవుతున్నారు ఇక్కడ. ఎందుకు ఆ డబ్బంతా తక్కిన మీరు చూడండి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చూడండి, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, ఆ బీసీసీఐ డబ్బుతోనే వాళ్ళు స్టేడియంలు, గ్రౌండ్లు అన్నీ చేసుకున్నారు. మనం ఎందుకు చేయలేకపోయినాం? మనం ఎందుకు చేస్తున్నాం? ఎందుకు ఆ పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి? ఆ డబ్బంతా ఎక్కడ పోతున్నది? అది నా మెయిన్ ఇంపార్టెంట్. ఇంకో ఇంపార్టెంట్ అంటే క్రికెటర్స్ చాలా సఫర్ అవుతున్నారు. వీళ్ళు ఇన్ఫైటింగ్ కోసం, ఈ క్లబ్ సెక్రటరీస్ డెవలప్మెంట్ ఫండ్ కోసం డబ్బు తీసుకున్నాం. అంటే అంటున్నారు అందరూ, పిల్లల నుంచి పైసలు తీసుకుని ఆర్పించడం. ఇట్ ఈస్ ఆల్ ఆర్ రాంగ్. మనకి ఇంకెన్నేళ్ళు ఇవన్నీ అవుతాయి. అండ్ ఇట్స్ ద రైట్ టైం. ఈ టైంలో వచ్చి ఆ విజిలెన్స్ పట్టుకొని, థ్యాంక్స్ టు ఐపీఎల్ క్రైసిస్ విజిలెన్స్ వచ్చింది, సిఐడి తీసుకుని దే కుడ్ టేక్ ద స్టాక్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఎక్కడో ఎండ్ అవ్వాలి. ఏంటంటే క్రికెటర్స్ ఇంకెన్ని రోజులు ఇలా సఫర్ అవుతారు? ఈ డర్టీ పాలిటిక్స్ క్లబ్ సెక్రటరీస్ ఎలక్షన్స్ ముందు వాళ్ళే ఏదో గ్రూప్ అయిపోతారు. ఒక్క గ్రూప్ మళ్ళీ 5-10 మంది ఉంటారు. ఆ గ్రూపే గెలుస్తుంది మళ్ళీ. ఎందుకంటే వాళ్ళకి కాంట్రాక్ట్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇవన్నీ మనకి పాలిటిక్స్ ఏమొద్దు, మనకి క్రికెట్ ఎందుకు సఫర్ అవ్వాలి? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మనకి దుర్భాగ్యానికి మనకి క్రికెట్ చాలా సఫర్ అయినాం. మనం ప్లేట్ గెలిపినాం. మనం 2 times రంజీ ట్రోఫీ ఛాంపియన్స్, ఎన్నో మాటలు సెమీఫైనల్స్కి వెళ్ళాం. మనకి గ్రేట్ ప్లేయర్స్ వచ్చారు హైదరాబాద్ నుంచి. ఇప్పుడు చూస్తే ఎంత దరిద్రంగా ఉన్నదంటే క్రికెట్. ఒక లీగ్ లేదు, ఒక క్రికెట్ అకాడమీ లేదు, ఒక కోచింగ్ క్యాంప్ లేదు, ఇప్పటిదాకా సెలెక్టర్స్ చేయలేదు. మీరు తక్కిన స్టేట్లో వచ్చిన తమిళనాడు, వాళ్ళు 4 నెలల ముందే వాళ్ళు అన్ని కోచ్లు అపాయింట్ చేసుకున్నారు, ఫిట్నెస్ టెస్టులు చేసుకుంటున్నారు. మనం చూస్తే ఇంకా అక్కడే ఉన్నాం. ఒక సెలెక్టర్స్ లేరు, ఒక క్రికెట్ అకాడమీ లేదు. ఎప్పుడైతే మన హెచ్సిఏ అంటే క్రికెట్ గురించి మాట్లాడుకున్నాం. మనం ఎంతసేపు ఇలా దెబ్బలాడుకున్నాను, ఇంత పైసలు తీసుకున్నాను, అంత సైఫోన్ అయిపోయింది, ఇంత పైసలు వచ్చింది, అక్కడ వెళ్ళిపోయింది, అరెస్ట్ అయిపోయింది. ఇదా క్రికెట్? మనకి ఇది అవసరం లేదండి. నేను యాజ్ అ స్పోర్ట్స్ జర్నలిస్ట్ మాకు చాలా బాధ వేస్తున్నది. ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఇన్ టు ఇట్. వాట్ హెస్ హ్యాపెన్, బట్ ద కల్ప్రిట్ షుడ్ బి బుక్డ్ అండ్ జైల్డ్. అండ్ వాళ్ళకి ఇంకా హెచ్సిఏలో స్థానం ఉండకూడదు. అది నా వినతి. ఇంకా క్రికెట్ ఈజ్ ప్రైమరీ ఫ్యాక్టర్. ఎస్, పాలిటిక్స్ ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి. బట్ హైదరాబాద్ క్రికెట్ అంటే ఒక ఎవ్రీథింగ్ కమ్స్ రాంగ్ న్యూస్, ఒక మంచి వార్త రాదు ఎప్పుడు. రైట్. ఇదే విధంగా మల్లాటి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే వెంకరెడ్డి గారు. మనం చూస్తున్నాం, క్రికెట్ అంటేనే ఒక పిచ్చి లోకం. అంటే దేశంలోనే, ఇండియాలో ఉన్నటువంటి పాలిటిక్స్ను ఇందులోకి దింపడం జరిగింది. ఆ బీసీసీఐ నుంచి వచ్చే కోట్లాది రూపాయలను కూడా ఒక దురుద్దేశంతో కాలరాయాలి. మొత్తం క్రికెట్కు సంబంధించి అసలు ఇండియాలోనే క్రికెట్ ఉండకూడదు అంటూ కూడా ఆ నేపథ్యంలో ఇలాంటి డబ్బులు వెనుకోసుకోవడంలో కావచ్చు, లేదు అంటే తరలించడంలో కావచ్చు, లేకుంటే దానికి
ఒక కమిటీని వేయకుండానే ఈ నేపథ్యంలో ఆ 5 మాత్రమే దీనికి ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు, ఆ CEO కావచ్చు, లేకుంటే ట్రెజరర్ కావచ్చు, ఈ రకంగా ఈ 5 కూడా ఈ ఆరోపణలుగా నిందల లోపల ప్రధానంగా ఉన్నారు. అంటే ఈ CID అధికారులు ఈ 5 గుర్తుపెట్టుకొని సంతకాలు ఫోర్జరీ చేసి ఒక క్లబ్ను ఏర్పాటు చేసి అధ్యక్షులయ్యి ఆ అధ్యక్షుల వెనుక వీళ్ళందరూ నుంచుకొని అంటే క్రికెట్ను మొత్తం సర్వనాశనం చేయడానికి హైదరాబాద్ అసోసియేషన్ క్రికెట్ సంబంధించి నేపథ్యంలో ఇది ఉందా? గత 9 సంవత్సరాల పాలనలో అసలు ఇలా ఎందుకు జరిగింది? అధికారులు ఏం చేశారు? దీన్ని అపనింద పాలయ్యేది మాత్రం ఇప్పుడు TRSలో ఉన్నటువంటి KTR, అదేవిధంగా కవిత కూడా దీంట్లో ఎంటర్ అయ్యేదని ఒక రూమర్స్ మాత్రం వినబడుతున్నాయి. ఎలా చూడొచ్చు? అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ హయాంలో 9.5 సంవత్సరాలుగా ఏ సెక్టర్లో చూసుకున్నా కూడా ఆ సెక్టర్లో ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానురీతిగా వాళ్ళకి తోచినట్టుగా దోచుకున్నట్టుగా కనపడతా ఉంది. మననే చూసిన ముగ్గురు దొరికారు కాళేశ్వరం ప్రాజెక్ట్ స్కామ్లో. ముగ్గురు ఒక్కొక్కరు దగ్గర అది 500 కోట్లు, 1000 కోట్లు, 800 కోట్ల రూపాయలతో దొరికారు. అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలో మానిటరింగ్ లేకుండా ఇష్టారీతిగా ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది భారతదేశంలోనే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అసోసియేషన్. ఎందుకంటే ఇక్కడ నుండే మంచి క్రికెటర్స్ని ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళంతా కూడా మన తరపున, భారతదేశం తరపున, BCI తరపున ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 స్థానాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరుంది చెప్పాలంటే. ఆ పేరును జడగొట్టడానికి ఇప్పుడంతా కూడా ఇలాంటి మూర్ఖులు ఈ క్రికెట్ అసోసియేషన్లో చేరి వచ్చిన ఫండ్స్ అన్ని కూడా BCCI ఫండ్స్ అన్ని కూడా తినుకుంటూ దోచుకుంటూ క్రికెటర్లను తయారు చేయకుండా హైదరాబాద్లో ఉన్న పిల్లల్ని యువ క్రికెటర్స్కి సపోర్ట్ చేయకుండా, ప్రమోట్ చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటూ వీటిని దోచుకుంటూ జరుగుతూ ఉంది. ఈ జగన్మోహన్ రావు అంటోడు ఎవడాడు? ఎక్కడి నుంచి వచ్చి ఉన్నాడు? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధం ఏంటి? ఆయన ఎక్కడి నుంచి ప్రమోట్ చేశారు? శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్, తర్వాత రాజేంద్ర యాదవ్, తర్వాత సెక్రటరీ కవిత అతన్ని ప్రమోట్ చేసుకుంటూ గౌలీపుర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ సంతకాలను ఫోర్జరీ చేసి జగన్మోహన్ రావు HCAలో ఎంటర్ అయ్యాడు. HCAలో ఎంటర్ అయిన తర్వాత అదే డాక్యుమెంట్స్ తోటి పోటీ చేసి మరి గెలవడము ఎంతో కూడా చూస్తుంటే మరి దొంగలు ఊర్లు పంచుకున్నట్టే కదా. ఆయన ఎవరు నాకు అర్థం కాదు. ఎవరికి తెలుసు ఆయన జగన్మోహన్ రావు అంటూ? అలాంటి వాడిని తీసుకొచ్చి ఒక క్రికెటర్ కాదు, ఒక ట్రైనర్ కాదు, ఒక దానికి సంబంధించినోడు కాదు, అలాంటి వాడిని తీసుకొచ్చి ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ చేసి అతన్ని HCAలోకి ఎంటర్ అయ్యి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వచ్చినట్టే కదా. అంటే వాంటెడ్గా, డెలిబరేట్గా ఇక్కడ ఫోర్జరీ, స్కామ్, తర్వాత దోచుకోవడానికి వచ్చినట్టే కదా. ఈ జగన్మోహన్ రావు అంటోడు, శ్రీనివాసరావు అంటోడు, తర్వాత రాజేంద్ర యాదవ్, కవిత, ఆ సునీలు, తర్వాత దేవరాజ్ సెక్రటరీ పారిపోయింది. ఇప్పుడు ఆ పారిపోయిన కూడా పట్టుకురావాలి. ఆ పారిపోయిన ఎవరైతే పారిపోయాడు కేసు ఫైల్ అయిందని చెప్పి తెలిస్తే CI ఎవరు అనుకుంటా ఎలక్షన్ రెడ్డి ఇస్ బిన్ సస్పెండెడ్ రైట్ నౌ. CI కూడా లక్ష్మారెడ్డి ఆయన చేరవేసింది కాబట్టి. సో ఇలాంటి అందరూ కూడా ఏంటంటే కోట్లు దోచుకున్నట్టే. ఇక్కడ చూస్తుంటే కోట్ల రూపాయలు ఇష్టం వచ్చినట్టుగా దోచుకోవడానికే హైదరాబాద్ క్రికెటర్స్ వెంకరెడ్డి గారు కనీసం బీఆర్ఎస్ హయాంలో ఎవరు సపోర్ట్ తీసుకొని ఈ జగన్మోహన్ రావు ఎంటర్ అయ్యాడు దీంట్లోకి, HCAలోకి. ఏదైనా సపోర్ట్ ఉంటేనే కదా. ఆ సపోర్ట్ ఉంటేనే ఆ టైంలో ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు కానీ మరి కవిత గారా లేకపోతే KTR గారా ఇంకొకరా వాళ్ళ సపోర్ట్ ఎవరో ఒక సపోర్ట్ తీసుకొని ఎంటర్ అయినట్టే కదా. ఎంటర్ అయిన దేనికోసం? యాక్చువల్గా చెప్పాలంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కానీ అకాడమీ కానీ డెఫినెట్గా యువ క్రికెటర్స్ని తయారు చేయడానికి పెట్టిన అసోసియేషన్. దాని మీద వచ్చిన ఫండ్స్ని యూటిలైజ్ చేసి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక యువ క్రికెటర్స్ని, ఇంట్రెస్ట్ ఉన్న యువకుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ప్రమోట్ చేసి వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత తీసుకోవాలి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. కానీ అలాంటి ఏం లేకుండా ఎంతమందిని వీళ్ళు 9 సంవత్సరాల్లో ఎంతమంది క్రికెటర్స్ని తయారు చేశారు, వాళ్ళు ఎంతమందిని ప్రమోట్ చేశారు, ఎంతమంది BCCI పంపించారు, ఎంత కూడా బయటికి రావాలి.
ఇదంతా కూడా అనుకుంటే ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. వాళ్ళు ఇప్పుడు కస్టడీ కూడా తీసుకున్నారు. ఇట్టి పరిస్థితుల్లో వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంకొకసారి సారీ ఇంకొకసారి వీళ్ళ మీద ఇట్లాంటి వేషాలు వేయకుండా, ఇలాంటి ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించకుండా, ఇలాంటి స్కాములు చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. మళ్ళా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టచ్ చేయాలంటేనే భయపడ్డట్టు కూడా ఉండాలి. ఒక ట్రాన్స్పరెంట్ గా అక్కడున్న ఫండ్స్ కానీ అక్కడున్న ప్రతిది కూడా అది సరిగ్గా యూటిలైజ్ అయ్యేటట్టు కూడా గవర్నమెంట్ చూసుకోవాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా సీరియస్ గా దాని మీద యాక్షన్ కూడా తీసుకోవాలి. వదిలిపెట్టే ప్రసక్తి ఉండకూడదు. ఇలాంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మన జరిగింది అనుకుంటాను, ఇది ఐపీఎల్ మ్యాచ్ లో నేను అనుకుంటా చెన్నైది ఏదో దానికోసం అనేసి 3,900 టికెట్స్ ఎక్స్ట్రా కావాలని చెప్పి అక్కడి నుంచి మొదలైంది ఇదంతా కూడా. అంటే ఒకటి అక్కడి నుంచి మొదలైతే ఇప్పుడు మొత్తం టోటల్ బయట తీస్తే అదంతా గూడుపుటాన్ని ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది అన్ని కూడా బయటకు వస్తున్నాయి. సో ఇలాంటి స్కాములు చాలా జరిగినాయి బీఆర్ఎస్ హయాంలో. అవి ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. మనకు తెలుసు ఆ ఫోన్ స్కామ్ కానీ లేకపోతే రకరకాలుగా ఏది దొరికితే అది, ఎందుకంటే ఏ మానిటరింగ్ లేదు, ఏ కంట్రోల్ లేదు, ఎవరు పడతాడు దోసుకోవడమే ఒక ముందు టార్గెట్ గా పెట్టుకున్నారు తప్పితే ఎక్కడ కూడా వీళ్ళు మరి దాన్ని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. అందుకనే టోటల్ గా తెలంగాణ రాష్ట్రం వీళ్ళ చేతుల్లో పెట్టిన తర్వాత సర్వనాశనం అయిపోయింది తప్పితే ప్రాజెక్టుల దగ్గర నుంచి ఇక్కడ నుంచి హెచ్సిఎల్ ఎక్కడ పడితే అక్కడ హెచ్సిఏ కానీ లేకపోతే రేపొద్దున ఫార్ములా కేసు కానీ ఫోన్ ట్యాపింగ్ కానీ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఇంకొకటి అవన్నీ రావాలి కూడా. మళ్ళా గెలవకుండా గెలిపించకుండా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కూడా కట్టడి చేయాలి. ఇలాంటి వాళ్ళు మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా అమ్మేసే అవకాశాలు ఉంటాయి, రాష్ట్ర భూములు అమ్మేసే అవకాశాలు ఉంటాయి తప్పితే వీళ్ళు చేసింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఒకటి కమిట్మెంట్ ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడాలంటే మన ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, ఉద్యోగాలు దానికోసం కష్టపడాలి. కానీ రాజకీయాలు, సెంటిమెంట్ రాజకీయాలు ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చి వీళ్ళ చేతులు పెడితే మాత్రం డెఫినెట్ గా మోసపోయేది తెలంగాణ రాష్ట్ర ప్రజలే. లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత అప్పులు తీసుకొస్తా ఉన్నారు. వాటిని ఏం చేయలేని పరిస్థితిలో మన తెలంగాణ తెలంగాణ ప్రజల నెత్తి మీద పెడుతున్నారు తప్పితే అది కట్టేదంతా కూడా తెలంగాణ ప్రజల మీదనే ఆ భారం పడుతుంది. రాహుల్ గారు మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లలో అవినీతి, నిధులలో అవినీతి, నియామకాల్లో అవినీతి గత 9 సంవత్సరాలుగా చూస్తున్నాం అనే ఆరోపణలు మాత్రం కొల్లగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గడిచిన 9 సంవత్సరాలలో సిబిఐ ఎంటర్ కాలేదు, ఏసీబీ ఎంటర్ కాలేదు, సిఐడి ఎంటర్ కాలేదు, లాస్ట్కి పోతే ఈడీ ఎంటర్ కాలేదు. కానీ ఈ 18 నెలలలో వీళ్ళందరూ ఎంటర్ అయ్యి ఒక్కొక్కరిని బయటకు తీస్తున్నారు. కుంభకోణాల మీద కుంభకోణాలు మొత్తం మీద. అంటే ఎలా చూడొచ్చు, అంటే గడిచిన 9 సంవత్సరాలకు ఈ 18 నెలలకు ఏం చేస్తున్నారు, అసలు ఎలా జరుగుతుంది, ఎక్కువని బయటకు తీయడానికి గల కారణాలు ఏంటి, అసలు ఏమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఈ అవినీతి పనులు? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి నమస్కారం సార్. ఇప్పుడు బీఆర్ఎస్ గత 9 సంవత్సరాల్లో వాళ్ళ అవినీతి ఒక్కటా రెండా చెప్పుకుంటా పోతే ఇట్లా వందలాలు ఉంటాయి. ఆఖరికి ఆట ఆడే క్రికెట్ను కూడా ఈరోజు దాని మీద కూడా స్కామ్ చేసి ఇంత దొంగలను తయారు చేసిందంటే అది ఒక కల్వకుట్ల కుటుంబం మాత్రమే, అది బీఆర్ఎస్ పార్టీ. మరి స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే డబ్బా కొట్టినట్టు మేము చెప్తున్నాము, వాళ్ళు చేసింది అవినీతి అని మేము మొత్తుకుంటూనే ఉన్నాం. గతంలోనైనా మొత్తుకున్నాము, 5 ఏళ్ల కింద మొత్తుకున్నాము, ఇప్పుడు 10 ఏళ్ల కింద కూడా ఇప్పుడు కూడా మొత్తుకుంటాం. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ అవినీతిని, ఏ ఒక్కరు, ఏ కుంభకోణంలో ఎటువంటి లావాదేవీలైనా, ఎలాంటి స్కామ్లైనా ఇది ఒక్కటే క్రికెట్ అసోసియేషన్ కాకుండా ఇంకా చాలా అవినీతుల పైన కూడా ఆఖరికి పోలీసు వాళ్ళని కూడా ఎవరినైనా ఇసిపెట్టకుండా మరి వాళ్ళ కఠిన చర్యలు తీసుకుంటారు. వాళ్ళకి జైల్లో సిప్ప కూడా తినబెడతారని ముందే చెప్పింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక కల్వకుట్ల కుటుంబమే కాదు, అవినీతి వాళ్ళు ఎన్నుకున్న ఎవరెవరు దోసుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ఎవరైనా సెలబ్రిటీలైనా ఎవరున్నా కానీ వదిలిపెట్టే పరిస్థితి లేదని మేము స్పష్టంగా తెలియజేసినాము. ఈ రోజు అదే జరుగుతుంది. ఈ 18 నెలల ఈ పాలనలో, ప్రజాపాలనలో అదే చేస్తున్నాం. మాకు ఇట్లాంటివి ఎవరిని నార ఒలిసి మరి తొక్క తీసినట్టు తొక్కుకుంటా పోతారని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇదే మాకు కేంద్ర ప్రభుత్వం కూడా
మేము ఎట్లా ఏదైతే స్ట్రాంగ్ గా ఈ బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన అవినీతులను అన్ని లావాదేవీలు అన్ని బయటికి తీసి వాళ్ళు జైల్లో పెడుతున్నాం. దానికి బీజేపీ పార్టీ మాత్రం మాకు 100% మాకు మద్దతు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం మోడీ గారైనా ఇతర కేంద్ర మంత్రులైనా మద్దతు ఇవ్వాలి. వాళ్ళు ఎప్పుడూ ఎంకరేజ్ చేయొద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వాళ్ళు ఎంకరేజ్ చేయరని మాకు కూడా తెలుసు. కానీ ఈ డ్రామారావు కేటీఆర్ ఇవన్నీ అసోసియేషన్ ఇవన్నీ చాలా స్కాములు చేస్తుండ్రు. ఈ మధ్యలో మన ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు ట్రెండింగ్ మొత్తం ఫోన్ ట్యాపింగ్ గురించి దాని గురించి కూడా మొత్తం విచారణ జరుగుతుంది. ఇక ఇక మీకు చాలా చెప్పాలంటే ఇక చాలా ఉన్నాయి స్కాములు. వాళ్ళు చేసిన స్కాములు ఒకటా రెండా, కానీ ఈ స్కాములన్నీ కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తుంది. బీజేపీ పార్టీ కూడా వాళ్ళని ఏమో సపోర్ట్ చేయదని కూడా మేము భావిస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం సపోర్ట్ చేయదు. ఎప్పుడైనా వాళ్ళు ఏ స్కామ్ చేసినా 100% న్యాయాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అన్నిటికీ మేము న్యాయపరంగానే మేము దానికి శిక్ష పడేటట్టు చేస్తాం. ఈ 18 నెలల్లో మేము ఇంతగానం చేసుకుంటూ పోతే కేటీఆర్, కవిత ఎందుకు ఈ 10 ఏళ్ళు పాలిచ్చారు కదా, మరి పనికిరాని 10 ఏళ్ళు పాలిచ్చారు కదా, మరి అలా అయ్యి ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చునే రోజులు తెచ్చారంటే ప్రజలు తన్నిదారు. మీరు కొంచెమైనా సిగ్గు తెచ్చుకోవాలి కదా. ఇన్ని స్కాములా, ఒక స్కామ్ అంటే అది వేరే ఉంటది, 2 స్కాములు అంటే అది వేరే ఉంటది. మరి మా నాయకులు ఒక 18 నెలలు అయింది కదా, ఒక్కరు నేలు పెట్టి చూపించమని చెప్పండి సార్. మేము ఏ స్కాములు చేసినామో ఏం చేయలేం కదా. అంతెందుకు బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా, బీజేపీ వాళ్ళు కూడా ఒక్క స్కామ్ లో కూడా పేరు రాదు. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏమవుతుంది అసలు? వాళ్ళు ఈ దేంట్లోనైనా చిన్న నాయకుని కాడికి వెళ్ళి పెడితే పెద్ద నాయకుడు కేసీఆర్ దాకా ఇదే స్కాములు. వాళ్ళకి తిని ఒక్కొక్కడు పందికొక్కు లెక్క బలిసిరు 10 ఏళ్ళల్లో. మీరు చూసే ఉంటారు. ఒక చిన్న కార్యకర్త కాడికి వెళ్ళి పెడితే ఒక స్టేట్ లీడర్ దాకా మొత్తం ఇదే లావాదేవీలు, కుంభకోణాలు, ఇదే స్కాములు. ఈ రామ్మోహన్ అనే వ్యక్తి కూడా కేటీఆర్ మనిషే, కవిత మనిషే. ఈ సునీల్ అనేటోడు కూడా ఈ సిఓ. వీళ్ళంతా ఈ దరిద్రులంతా, తెలంగాణకు పెట్టిన దరిద్రులంతా ఈ కల్వకుట్ల కుటుంబం తీసుకొచ్చే ఈ క్రికెట్ అసోసియేషన్ మీద సిఓ వేసింది. సునీల్ ని ప్రెసిడెంట్ ని రామ్మోహన్ చేసింది. ఇంకా కవిత యాదవ్ కూడా వీళ్ళందరూ పట్టుకొచ్చింది కేటీఆర్, కల్వకుట్ల ఫ్యామిలీ మాత్రమే. మేము స్పష్టంగా మా కాంగ్రెస్ పార్టీ ద్వారా డబ్బా కొట్టినట్టు మేము చెప్తున్నాం. రైట్. దాసు గారు చెప్పండి. మనం క్రికెట్ బోర్డు అంటేనే చూస్తున్నాం. క్రికెట్ బోర్డులో నియమ నిబంధనలు చాలా ఉంటాయి. దేనికైనా కానీ ఒక గవర్నమెంట్ ఆల్టర్నేటివ్గా గవర్నమెంట్ మా సపోర్ట్ ఉంటుంది తప్ప గవర్నమెంట్కి సంబంధించి వీళ్ళని వాళ్ళని లేకుంటే ప్రెసిడెంట్ ఉండాలి, లేకుంటే సీఈఓ ఉండాలి, లేదంటే వైస్ ప్రెసిడెంట్ ఉండాలంటూ కొంత నియమ నిబంధనలు మాత్రం పెట్టదు. అలాంటి నేపథ్యంలోనే ఒక్క పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులను పెట్టుకొని క్రికెట్ను సర్వనాశనం చేశారనే ఆరోపణలు మాత్రం వస్తున్నాయి. అంటే క్రికెట్లో ఎప్పుడైనా మీరు ఇలాంటివి చూశారా? నేను చెప్పేదంటే ఇది కొత్త కాదు. మీరు చూడండి, 20 years బ్యాక్ నుంచి ఎప్పుడైతే బీసీసీఐ పైసలు వచ్చాయో అప్పటి నుంచి స్టార్ట్ నడుస్తున్నాయి ఈ స్కామ్లన్నీ. ఈ మధ్యన ఈ జగన్మోహన్ అకార్డింగ్ టు ది సిఐడి విజిలెన్స్ ఆ స్కామ్ ఫోర్జరీ చేసాడు. బట్ ఇది చూడండి, ఇదంతా స్కామ్ ఎప్పటి నుంచి ఉన్నది. ఈ క్లబ్ సెక్రటరీస్ ఆర్ ప్రైమరీ రెస్పాన్సిబుల్. ఇప్పటిదాకా క్రికెట్ ఎంత అంత దరిద్రం అయిందంటే ఈ క్లబ్ సెక్రటరీస్ నుంచే. వాళ్ళ పైసలు తీసుకొని వాళ్ళ సొంత బెనిఫిట్ కోసం చూస్తున్నారు, కానీ క్రికెటర్స్ కోసం ఎప్పుడు లేదు. ఆ క్రికెట్ ఎక్కడన్నా క్లబ్ సెక్రటరీ ఉంటే ఎలక్షన్స్ ముందు మీరు చూడండి, ఆ క్లబ్ సెక్రటరీ ఒక రోజున అంటాడు ఈ గ్రూప్ని ఓట్ చేస్తారు, నెక్స్ట్ డే అంటారు ఆ గ్రూప్ని ఓట్ చేస్తారు. పొలిటికల్ పార్టీస్ వస్తారు, ఇటు అటు వస్తారు, నో డౌట్ ఆఫ్ ఇట్. బట్ నేనేదంటే వీళ్ళందరూ చూసి మనం ఎందుకు నేర్చుకోలేదు? తాకి మీరు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ చూడండి, వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చూడండి, ఎంత పెద్ద గ్రౌండ్లు ఉన్నాయి విజయవాడలో, వైజాగ్లో. మనం ఎందుకు చేసుకోలేదు? ఇన్ని సంవత్సరాలు అయ్యింది. ఇప్పటిదాకా ఒక స్టేడియం, ఉప్పల్ స్టేడియం, అక్కడ నీళ్ళు కూడా కాడుతున్నాయి ఇప్పుడు మళ్ళీ. మనం ఏం చేస్తున్నాం పైసలతోని? నేను పాలిటిక్స్ మళ్ళీ వెళ్ళకుండా నేను చెప్తాను క్లియర్గా. నేను యాజ్ అ క్లియర్ క్రికెట్ కరెస్పాండెంట్ నా ఇన్ని ఆర్టికల్స్ ఉండేవి ఇండియన్ ఎక్స్ప్రెస్లో. అన్నకి తక్కిన పైసలు వస్తే అందరూ కన్స్ట్రక్ట్ చేస్తే మన పైసలు అన్నీ ఎక్కడ వెళ్ళిపోయినాయి. బికాజ్ ఇండివిజువల్ బెనిఫిట్ అయిపోయింది ఇక్కడ. ముందు 12 ఏళ్ళ కింద రేపటితో ఇలా అవుతే బీసీసీఐ ఒక కమిటీ పంపించింది, వాళ్ళు రూల్ చేస్తున్నాను. బికాస్ ఆఫ్ దిస్ థింగ్, ఇన్ ఫైటింగ్, ఇంకా కరప్షన్ కోసం. ఈ కరప్షన్ హెచ్సిఐ, ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాదు, ఇది హైదరాబాద్ కరప్షన్ అసోసియేషన్. క్రికెట్ బెనిఫిట్ ఎప్పుడు కాలేదు మనకి. ఇప్పుడైతే సిరాజ్ కానీ వీళ్ళందరూ వచ్చారు, ఓకే 1 year అప్పుడు హర్షదేవ్, జాన్ మనోజ్ అప్పుడు భరత్ అని వచ్చాడు. మనకి అది ఒక బెనిఫిట్ ఏంటంటే సిరాజ్ వచ్చాడు బయటికి. భరత్ అనే కోచ్ ఉండేవాటికి మనకి సిరాజ్ వచ్చాడు. బట్
తగ్గిన అన్ని చోట్ల చూస్తే మన హైదరాబాద్ పర్ఫార్మెన్స్ లాస్ట్ 6 years చూడండి. అజరుద్దీన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు దాన్ని ఈ నెక్స్ట్ సక్సెస్ చూస్తే మన క్రికెట్ దిగజారిపోయింది. అజరుద్దీన్ ఉన్నప్పుడు కోవిడ్ ఉన్నప్పుడు 50 ప్లేయర్ పట్టుకెళ్ళాడు ఒక సీజన్లో. ఏంటది? కోవిడ్ పేరు మీద 50 ప్లేయర్ సెలెక్ట్ చేస్తారా ఉన్నా. సో దీస్ ఆర్ ఫ్యాక్ట్స్, ఫిగర్స్ ఉన్నాయి మీకు. మనం అందరూ చూస్తాం. అప్పుడు క్రికెటర్స్ అంత సఫర్ అయినారు. అంటే ఫార్మర్ క్రికెటర్స్ కూడా రెస్పాన్సిబుల్. ఈ క్లబ్ సెక్రటరీసే, ఇట్ ఇస్ ఆటోనమస్ బాడీ, బీసీసీ ఆటోనమస్ బాడీ. పాలిటిక్స్ ఉంటుంది, పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే క్రికెట్ షుడ్ నాట్ సఫర్. మనకి ఏంటి పైసలు కరప్షన్ అవుతుంది, మీరు తినండి. మన ఇక్కడ 80 to 90% కరప్షన్ అవుతున్నది. ఇక్కడ ఫండ్స్ అన్ని ఏం చేస్తున్నారు? పెద్ద మ్యాచ్ వచ్చేసరికి ఒక గ్యాంగ్ ఉంటుంది. నేను ఈ కాంట్రాక్ట్ తీసుకుంటాను, నేను ఆ కాంట్రాక్ట్ తీసుకుంటాను. దాంట్లో వాళ్ళు పైసలు చేసుకుంటారు. ఏదో 10 రూపాయలకి 100 రూపాయలు పెడతారు. ఫైనలీ ఒకటంటే గ్రేట్నెస్ అంటే ఈ గవర్నమెంట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంది. ఆల్ బికాస్ ఆ సన్ రైజర్స్ ఇంకా జగన్మోహన్ ఇన్ఫైటింగ్ మీద. అది ఏమిందో మనకు తెలీదు. బట్ సన్ రైజర్స్ చాలా కోపం వచ్చింది. వాళ్ళ గేట్స్ లాక్ చేసే లక్నో మ్యాచ్ అప్పుడు. దాంతో స్టార్ట్ అయింది ఈ రివోల్ట్. అండ్ అప్పటి నుంచి ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అందరి క్లబ్ సెక్రటరీస్ ఇన్వెస్టిగేట్ చేయాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఎంత పైసలు చేశారు. కొంతమంది నాకు తెలుసు స్కూటర్ మీద వచ్చిన వాళ్ళు ఇప్పుడు BMW తిరుగుతున్నారు. అంటే వీళ్ళు అలా మీదకి వచ్చారు. పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మోస్ట్ అన్ఫార్చునేట్ అంటే పెద్ద ప్లేయర్స్, క్రికెటర్స్, సెక్రటరీస్, ప్లేయర్స్ దీనికి కూడా పైసలు తీసుకున్నారు. Under-16, Under-14, Under-19, Under-23 రంజీ ట్రోఫీ అక్కడ ప్లేయర్స్ కూడా తీసుకుని ఆడుకోవడం అంటే దట్ ఈస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. BCCI ఫండ్స్ వస్తున్నాయి, నో డౌట్. ఆ ఫండ్స్ కూడా ఇచ్చేసుకొని ప్లేయర్స్ నుంచి పైసలు తీసుకొని మీరు ఎందుకున్నారు? అదే మీరు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చూడండి ఎంత బాగా చేస్తున్నారు. తమిళనాడు చూడండి, మహారాష్ట్ర చూడండి, బాంబే చూడండి, అక్కడ కరప్షన్ ఉన్నది. బట్ క్రికెటర్స్ ఎప్పుడు సఫర్ కాలేదు. బట్ ఇక్కడ మాత్రం ఎందుకు ఇంత? అందుకే ఇది రైట్ లెసన్. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పటిదాకా మన క్రికెటర్స్ కానీ సెక్రటరీస్ లెసన్స్ ఉన్నది దట్ కరప్షన్ చేయండి, బట్ నాట్ టు దిస్. సో ఫైనలీ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ వేర్ క్రికెట్ బికమ్ ద విక్టర్. బికాస్ మనకి క్రికెట్ కావాలి. మనకి ఇంత టాలెంట్ ఉన్నదంటే అంత టాలెంట్ ఉన్నది. ఇన్నేళ్ళు ఉండేది మనకి తెలంగాణ డిస్ట్రిక్ట్స్. ఒక్క గ్రౌండ్ వచ్చిందా, ఒక్క స్టేడియం వచ్చిందా? అండ్ ఆ విషయంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అట్లీస్ట్ వాళ్ళు చేస్తున్నారు సార్ మ్యాచెస్. మనకి ఎప్పుడు చూస్తే ఆ సెక్రటరీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ వాళ్ళ ఓన్ పర్సన్స్ వాళ్ళ సొంత పాకెట్లో వెళ్తాం కానీ డెవలప్మెంట్ ఎప్పుడు లేదు. ఎందుకంటే ఒక్క క్రికెట్ గ్రౌండ్ లేదు, ఒక్క స్టేడియం లేదు. మన హైదరాబాద్ చూడండి, ఒకటే స్టేడియం, ఉప్పల్ స్టేడియం. ఇంకేంటి ఉన్నా జిమ్ కన్నా పాతది ఉండే, ఇంకేం స్టేడియం గ్రౌండ్సే లేవు. సో ఈ పైసలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? అందుకే ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్, CID ఫుల్ 20 years నుంచి ఏం జరుగుతున్నాయి, పైసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, పైసలు ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ అప్పటిదాకా వీళ్ళకి భయం రావాలి. ఈ క్లబ్ సెక్రటరీస్ ఇంకా ఆఫీస్ బేరర్స్కి. నేను ముందు క్రికెట్ ముఖ్యం, పాలిటిక్స్ కాదు, కరప్షన్ కాదు, క్రికెట్ ముఖ్యం మనకి ఇక్కడ. అప్పటిదాకా చేస్తే కానీ బుద్ధి రాదు మనకి ఇక్కడ. అండ్ ద విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇస్ ద రైట్ థింగ్. అండ్ థ్యాంక్స్ టు ద ఇనిషియేటివ్ ది CM. అన్లెస్ ద CM ఇనిషియేట్స్, మనకి ACB కేసెస్ ఉండని ఇన్నేళ్ళు, ఇప్పుడు అక్కడ కూడా ఇనిషియేట్ కాలేదు ఇప్పుడు. సో విజిలెన్స్ డిపార్ట్మెంట్ వచ్చి స్టార్ట్ చేసింది ప్రాసెస్. అండ్ థ్యాంక్స్ టు దాట్ అట్లీస్ట్ కొంచెం భయం వచ్చింది సెక్రటరీస్ మీద. నేను ఇలా పైసలు తింటే నాకు అరెస్ట్ అవుతానేమో. దాట్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఫర్ మీ. రైట్. వెంకటరెడ్డి గారు చెప్పండి. మనం నిజంగానే చూస్తున్నాం. ఇది ఆరోపణలే కాదు, నిజం కూడా నిగ్గు తెలుస్తుంది. ఇప్పుడు CID అంటూ కూడా కొంతమంది నాకు మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే గత సంవత్సరం అంటే గత పాలకులు వెళ్ళినటువంటి గత 9 సంవత్సరాల హయాంలోనే తెలంగాణ రాష్ట్రంలోకి ఎవరు కూడా అంటే వాస్తవానికి CBI కావచ్చు, ED కావచ్చు, లేకుంటే ACB కావచ్చు, తర్వాత CIDలు కావచ్చు, ACBలు కావచ్చు, IT అంటే ఎప్పుడు కూడా దాడులు జరగలేదు. ఎప్పుడు కూడా ఎవరికి దాడులు జరగలేదు ఈ 9 సంవత్సరాలు. అంటే అర్థం ఏంటి అసలు? ఎక్కడ పోతుంది ఈ రాష్ట్రంలో? డబ్బులు ఎక్కడ పోతున్నాయి? తెచ్చిన పని అంతా ఎక్కడ పోతుంది? ప్రజల నుండి పీడ్చుక తిన్నటువంటి రూపాయి ఏడబోతున్నదే ప్రతి ఒక్క ఆరోపణ వస్తుంది. అంటే వీరంతా గత 9 సంవత్సరాల్లో రాని ఈ అధికారులందరూ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? ఈ దోసుకునే వాళ్ళని ఎందుకు పట్టుకుంటున్నారు? అప్పుడు ఎందుకు దోసుకుంటుంటే ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఆ నాయకులు ఏం చేశారనే విమర్శ మాత్రం చాలా వస్తుంది. అంటే ఎలా చూడొచ్చు?
యా డెఫినెట్ గా, ఎందుకంటే ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు చేతిలో పెడితే బాగా చేస్తారు. ఎందుకంటే ఉద్యమం చేసి అందరం కలిసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డలకు లేకపోతే ఉద్యోగాలు కానీ నీళ్లు కానీ నిధులు వస్తాయని చెప్పి చాలా మంది ఆశపడ్డారు. కానీ ఆశలు మాత్రం అడి ఆశలు అయిపోయినాయి తప్పితే ఎక్కడ కూడా మన తెలంగాణ ప్రజలు మాత్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు. బీఆర్ఎస్ హయాంలో ఏం జరగలేదు చెప్పండి, మొత్తం ప్రతిదీ కూడా బయటపడతా ఉంది. ఇప్పుడు అది ఇప్పుడు ఈ వాంటెడ్ గా డెలిబరేట్ గా చేసినట్టు కనపడతా ఉంది. ఫస్ట్ 4-5 ఇయర్స్ మొత్తం టోటల్ గా దాని మీద ఒక వర్కౌట్ చేశారు, ఎక్సర్సైజ్. ఎస్, హౌ టు చీట్, హౌ టు మేక్ మనీ, హౌ టు ఏది దోచుకోవడం ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం టోటల్ గా ఒక పక్క ప్లాన్ తోటి చేసినట్టు కనపడతా ఉంది. నేను ఏమంటున్నానంటే మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, పక్కన 2 రాష్ట్రాలు పక్క నుండి ఒకటి కృష్ణా నది టు గోదావరి నది పోతా ఉంది. ప్రాజెక్టులు లేవు, ప్రాజెక్టులు కట్టలేవు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి ప్రాణహిత చేవల నుంచి ఇక్కడ మొదలుపెట్టి దానికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేడిగడ్డ ఇప్పుడు కనపడతా ఉంది, బయటకు వస్తుంది. హడావిడి చేశారు, చాలా హడావిడి చేశారు. పెద్ద ప్రాజెక్టులు, ప్రపంచంలోనే అంత పెద్ద ప్రాజెక్టు ఎవరు కట్టలేరు కూడా అని చెప్పి బీబీసీలో కూడా చెప్పుకున్న బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ఇప్పుడు ఏమైతుంది, ఆ మేడిగడ్డ కుంగుతుంటే పనికి రాకుండా పోతా ఉంటే దానికి కారణం ఎవరు? ఆ 1,00,000 కోట్లకి కారణం ఎవరు? 1,00,000 కోట్ల రూపాయలు ఎవరు కట్టాలి? ఎవరి చేతిలో ఎవరు నెత్తి మీద పెడతా ఉన్నారు? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తు కాదా? తెలంగాణ రాష్ట్ర ప్రజల భారం కాదా? ఇదంతా కూడా ఒక ఏటీఎం లాగా వాడుకున్నది నిజం కాదా? పనికి మాలిన ఇప్పుడు ఈఎన్సీ అంటోడు ఇంకొకరు 1,000 కోట్ల రూపాయలు దోచుకుంటే దాని వెనకాల ఉన్నది ఎవరు? దాని వెనకాల ఉన్న రాజకీయ నాయకులు, ఆ టైంలో ఉన్న మిగతా మంత్రులు ఎవరు? దాని మీద దోచుకున్నది ఎవరు? దోచిపెట్టింది ఎవరు? దాచుకున్నది ఎవరు? ఇవన్నీ కూడా బయటికి రావాలి. ఏంటంటే ఏంటంటే రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ బలపడటమో, రేపొద్దున ఎన్నికల టార్గెట్ గాను, ప్రతి ఎన్నికలు గెలిచే విధంగానో చేసిరు తప్పితే ఎక్కడ కూడా ఒకటే ప్రాజెక్టు కట్టే బదులు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే బదులు 4 ప్రాజెక్టులు కట్టొచ్చు. పాలమూరు రంగారెడ్డి కానీ, లేకపోతే ఎస్ఎల్బిసి కానీ, లేకపోతే ప్రాణహిత చేవెళ్ళ కానీ, లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్ కానీ సైడ్ ట్రాక్ అయితే మనం దీని మీద మాట్లాడదాం. నేను దానికోసం వస్తున్నాను. అయితే ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే స్కామ్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు హెచ్సిఏలో ఈ జగన్మోహన్ రావు అంటోడికి ఎలిజిబిలిటీ ఉందా? క్రికెట్ అసోసియేషన్ లో ఎంట్రీ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉందా? రాజు గారు చెప్పాలి, నాకు తెలియదు. కానీ ఆయనకి ఎలిజిబిలిటీ ఉందా? తర్వాత ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉందా? క్రికెట్ కి సంబంధం ఉందా? క్రికెట్ అసోసియేషన్ కి సంబంధం ఎక్కడైనా లింకులు ఉన్నాయా? ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు ఆ విజిలెన్స్ ఎంక్వైరీ కానీ ఈ ఇంట్రాగేషన్ లో కూడా బయటకు వస్తాయి. అంటే అది మోసం చేయడానికి వచ్చినట్టే కదా. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఎంతో మంది ఆస్పైరింగ్ క్రికెటర్స్, యంగ్ క్రికెటర్స్, మేము కూడా నేర్చుకోవాలి, క్రికెట్ ట్రైనింగ్ తీసుకోవాలి, మేము కూడా బీసీసీఐ లెవెల్లో, ఇండియా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడొచ్చు అని చెప్పి అందరూ ఆశపడి వస్తారు. కానీ వచ్చిన ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేసుకుంటూ పోతే, దాస్ గారు అంటున్నారు 80 to 90% మొత్తం కూడా స్కామే, మొత్తం కూడా దోపిడీ జరిగిందని చెప్పి అంటా ఉన్నారు, మొత్తం డైవర్ట్ చేసారని చెప్తా ఉన్నారు. సో దాన్ని మరి అది ఎంత ఎవరిది? అది ఎవరి సొమ్ము? ఎవరి కోసం? వీళ్ళ కోసం పెట్టిరా? ఈ హెచ్సిఏ సెక్రటరీ కాదు, ఈ దేవరాజ్ అంటోడు ఇప్పుడున్నాడా, లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు మొత్తం టోటల్ గా బయటకు తీయాలి. టోటల్ గా ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా రిట్రీవ్ చేయాలి. ఎక్కడెక్కడ ఏ సొమ్మంతా కూడా ఈ ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ అయినాయో అవన్నీ కూడా బయటకు తీయాలి. నేను ఒకటి విన్నది ఏంటంటే, నేను అనుకుంటా ఒక 1 lakh or 2 lakhs బాల్స్ కోసము, ఇది క్రికెట్ బాల్స్ కోసం ఆర్డర్ పెట్టి ₹1 కోటి ఆర్డర్ ఇస్తే ఇప్పటివరకు బాల్స్ రాలేదట. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది యూనిఫామ్స్ లేకపోతే క్లాత్ బట్టల కోసము, తర్వాత మిగతా వాటి కోసము దగ్గర 1.8 crores దాన్ని ఖర్చు పెడితే ఇప్పటివరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఏం రాలేదు. అవంతా తూతు మంత్రంగానే. అరే, క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి డాక్యుమెంట్ ఫోర్జరీ చేసి వచ్చినోడు వాళ్ళ మీద నమ్మకం ఉంటుందా ఎవరికైనా? ఇలాంటి చెయ్యరు అని చెప్పి ఏమైనా నమ్మకం ఉంటుందా? పోనీ అలాంటి వాళ్ళే మరి గత 9.5 సంవత్సరాలుగా ఇష్టానురీతిగా పనికిమాలిన వాళ్ళందరికీ కూడా
ప్రమోషన్లు ఇచ్చి ఎలిజిబిలిటీ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రతి డిపార్ట్మెంట్ లో జరిగింది ఇదంతా. ఇక్కడే కాదు, ఈవెన్ మెడికల్ హెల్త్ లో కానీ మిగతా వాటిలలో కానీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పెద్ద పెద్ద పోస్టులు పెట్టి ప్రమోట్ చేసింది బీఆర్ఎస్ టైంలో కేసీఆర్ గారు. కానీ కేసీఆర్ గారికి తెలుసో తెలియదో కానీ మరి మిగతా వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఎంతమంది ఏ విధంగా ఈ మరి ప్రభుత్వాన్ని వాడుకున్నారో ఇప్పుడు బయటపడతా ఉన్నాయి. వాటి మీద కూడా ఎంక్వైరీ చేయాలి. నాకు తెలిసినంత వరకు ఐ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ టు ఇన్వెస్టిగేట్ థరోలీ అండ్ ట్రాన్స్పరెంట్ వే. కమిట్ అవ్వద్దు వీళ్ళతోటి. కమిట్ అయితే రేపొద్దున బీఆర్ఎస్ పార్టీనే మళ్ళీ గెలిచే అవకాశాలు కూడా ఉండొద్దు. అందుకని ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక డిమాండ్ చేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున, ఇలాంటి ఎలిగేషన్స్ ఏమైనా వచ్చినంటే అలాంటి ఎలిగేషన్ మీద డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు కాకపోతే మొన్న ఎవరైతే ముగ్గురు దొరికిరో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద, వాళ్ళ మీద కూడా ఈడీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా ప్రోబ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసి దానికి రిక్వెస్ట్ పెట్టారు ఏసీబీకి. వాళ్ళకు కూడా దొరికితే మాత్రం, అంటే ఇక్కడ ఈ డబ్బంతా కూడా బయట ఫంక్షన్లు పెట్టుకొని ఎక్కడెక్కడో ఫంక్షన్లు ఇంటర్నేషనల్ లెవెల్లో దాని ఖర్చులు పెట్టి ఆ డబ్బంతా కూడా ఎక్కడి నుంచి పోయింది, ఎక్కడికి వచ్చింది, ఏ విధంగా మనీ లాండరింగ్ జరిగింది అనేది అవి కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివి ఒక్కొక్కటి తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీని వెనకాల కూడా ఎవరెవరు ఉన్నారు, ఈయనకి ఎవరెవరు సపోర్ట్ చేశారు, ఎవరు గెలిపించారు వీళ్ళని, వాళ్ళందరినీ కూడా ఆ ఏమన్నా బయటికి తీస్తే మాత్రం ఐఎమ్ షూర్ డెఫినెట్ గా జస్టిస్ ఉంటుంది. తెలంగాణ ప్రజలకి న్యాయం జరగాలి, తెలంగాణ క్రికెటర్స్ కి న్యాయం జరగాలి, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కి, ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా న్యాయం జరగాలి. రేపొద్దున మళ్ళీ కన్నెత్తు చూడాలంటే భయపడ్డట్టు ఉండాలి తప్పితే మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి జరగవద్దు. ఒక ట్రాన్స్పరెంట్ గా పద్ధతులు జరిగితే మాత్రం ఐఎమ్ షూర్ వీళ్ళందరూ కూడా హెల్ప్ అవుతుందని చెప్పి మీ ద్వారా ఇంకొకటి కాంగ్రెస్ పార్టీని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ డిమాండ్ చేసేది ఒకటే, దీని మీద యాక్షన్ మాత్రం డెఫినెట్ గా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. రైట్. రాహుల్ గారు, సార్ గత పాలకులు చేసిన తప్పిదనంతో ఇవన్నీ కూడా జరిగాయని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అవినీతి పేరుకపోయినా కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు వచ్చిన 18 నెలల ప్రభుత్వంలో అధికారులకు లంచగొడ్డి అధికారులను ఖచ్చితంగా వేలెత్తి చూపెట్టాం. కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా దోహదపడట్లేదు. మొత్తం మీద ప్రతి ఒక్కరిని ఏరిపారేయడానికి పూడుకుంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత 9 సంవత్సరాల పాలకుల లోపల దాచుకున్నదంతా కక్కేయడానికే అధికారులు ఖచ్చితంగా వస్తారు. దానికి వత్తాసు పలకడానికే ఇప్పటి ప్రభుత్వం ఉంది అనేది ప్రజల వాదన. దీన్ని ఏమంటారు? 100% అది వాస్తవం. వాళ్ళు తినడం తినడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఎంత తిన్నారో 1 కోటి 2 కోట్లు కాదు, 100 కోట్లు కావవి, లక్షల కోట్లు స్కామ్ చేశారు. కాళేశ్వరం మీద పెద్దలు అన్నట్టు, ఇందాక వెంకటరెడ్డి అన్నట్టు, కాళేశ్వరం మీద లక్షల కోట్లు అని చెప్పి మనకి అది ఏదో చూపించిన, నేను దగ్గరుండి దాన్ని ప్లానింగ్ చేసిన అని అంటుండు కేసీఆర్. ఏం ప్లానింగ్ చేసిండు అది ఒక్కసారి చెప్పాలి. అది మరి కాళేశ్వరం ప్లానింగ్ చేసిన వ్యక్తి అయితే, మరి దగ్గరుండి కట్టిన మేధావి అయితే, 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్కి అంత నాలెడ్జ్ ఉండి మరి అది ఎందుకు పరలిస్తుంది, ఎందుకు కూలిపోతుంది, మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కుంగిపోతుంది? ఇవన్నీ ఇట్లాంటి లావాదేవీలు తీసుకుంటూ పోతే కూడా చాలా ఇవన్నీ అవకతవకలు జరిగినాయి. వాళ్ళు ఏ పని ముట్టుకున్నా దానికి భస్మమే. అది ఎప్పుడు అది ఏది ముట్టినా, వాళ్ళు ఏది మంచి చేద్దామని పోయినా కానీ అది ఆఖరి సెక్రటరేట్ కూడా పెచ్చలు కూలిపోయింది. ఇప్పుడున్న సెక్రటరీ కూడా పాలాయంలో కట్టారు కదా, వాళ్ళే కదా కట్టింది, మేము కట్టినాం. ఒకటే, ఇది ఏది ఉన్నా బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన, ఇన్నేళ్ళు రాజకీయ పార్టీలు వచ్చినాయి పోయినాయి. గతంలో కూడా 10 ఏళ్ల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అన్ని వస్తున్నాయి పోతున్నాయి, కేంద్రంలో కూడా ఉన్నది బీజేపీ పార్టీ. కానీ ఇంత గలీజ్ గా మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రవర్తిస్తుంది. స్పష్టంగా జనాలకు కూడా అర్థమవుతుంది, మనకు కూడా కళ్ళగట్టినట్టు. ఇప్పుడు ఈ తెర వెనుక ఉన్నది మాత్రం కేటీఆర్, కవిత, ఈ హరీష్ రావు, వీళ్ళకి ఏం పని ఉండదు. ఈ దోసుకోవడం, ఎప్పుడు ఈ 10 ఏళ్ళు దాచుకొని తినడం అంతే. ఇప్పుడు ఏం చేస్తారు, అప్పుడు దోసుకురు, ఇప్పుడు దాచుకొని తింటారు అంతే. ఇక దాన్ని శాస్త్రం పెద్దలు చెప్పినట్టు దాచుకొని తినడం అని ఇంతే. ఇప్పటికీ ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు ఇక వాళ్ళని గొర్ర గుంజుకోవాలని చెప్పి కోర్టు అనుమతితో కూడా, కోర్టు కూడా మా కాకరికి సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెల 21 దాకా ఇప్పుడు ఈ క్రికెట్ అసోసియేషన్ మీద ఈ 5 నిందితులతో పాటు ఈ రోజు మీరు చూసే ఉంటారు న్యూస్ కూడా, ఈ ఉప్పల్ సిఐ గారిని వాళ్ళని కూడా సస్పెన్స్ వేటు కూడా వేయడం జరిగింది. అంటే
ఏ ఒక్కరిని కానీ మా ప్రభుత్వం అందరికి న్యాయం జరుగుతుంది. పేదవాడి కాడికెళ్ళైనా ఎవరికైనా వాళ్ళు పేదవాడు తప్పు చేసినా, నాయకుడు తప్పు చేసినా, సెలబ్రిటీలు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా శిక్షనే అందరికి. న్యాయ వ్యవస్థలని అందరికి సమానమే, ఎవరిని ఎక్కువ తక్కువ చూడదు. ఒక బిఆర్ఎస్ పార్టీ వాళ్ళనే ఫోకస్ పెట్టడం కాదు, ఎవరమైనా ఈవెన్ మా పార్టీ నాయకులమైనా ఎవరినైనా సపోర్ట్ చేయడని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా క్లారిటీ ఉంది, జనాలకు కూడా అవగాహన ఉంది. ఇంత తక్కువ టైంలోనే మరి వీళ్ళందరినీ చీడ్చి చెండాడి గొర్ర గుంజుకోపోయి వాళ్ళు ఈరోజు జైలు సిప్పకూడు తినబెడుతున్నాయంటే, గతంలో మరి మా మీద ఇంకో చేయకపోయారు. మరి మేము ఎందుకు మేము ఏ అవినీతులు చేయలేం కాబట్టి, అవినీతులు చేయకుండా ఏం చేయకుండా తీసుకుపోయి ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయి గొర్ర గుంజుకుపోయి మా మీద కేసులు పెట్టిర్రు. మరి ఇది స్పష్టంగా అవినీతులు చాలా చాలా అంటే చాలా ఘోరంగా. మీరు ఇంకోటి చూడండి సార్, అసలుకు గతంలో అప్పుడు ఎట్లుండదంటే క్రికెట్ మన ఆన్లైన్ లో మనం బుక్ చేసుకునేది. ఆన్లైన్ లో మనము ఇప్పుడు ఆన్లైన్ ఫోన్లు ఉన్నాయి కదా, మన ఫోన్లలో బుక్ చేసుకునేది. ఉప్పల్ స్టేడియం ఐపీఎల్ వచ్చినా కానీ, ఇంకా ఏది టెస్ట్ మ్యాచ్లు కానీ, ఇంకేవి ఇతర మ్యాచ్లు జరిగినా ఆన్లైన్ లో బుక్ చేసుకుందామంటే, అంటే లైవ్ లో ఇక మనం ఓపిక జనాలకి అంత పేషెన్స్ లేక ఓపిక లేక ఆన్లైన్ లో బుక్ చేసుకుందామంటే టికెట్లు కూడా దొరకని పరిస్థితులు ఉంటే, ఆడ తొక్కీసలాటలో కూడా చాలా మంది ప్రాణాలు కూడా పోయినాయి. ఇంకొకటి కూడా చెప్తా, ఆ ఆన్లైన్ లో దొరకకుండా కూడా పోనీ ఆ స్టేడియం దగ్గరకు పోయి తీసుకుందామని అంటే, ఆ స్టేడియం దగ్గర ఉన్న బ్లాక్ ల టికెట్లు అవంతా కేటీఆర్ ఈ రాజకీయ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉండి 2000 టికెట్ను కూడా 5000 10,000 ఈ డిమాండ్లు. అది ఎవరో కాదు, ఈ స్టేడియం ఉన్న అధ్యక్షుడే రామ్మోహన్, ఈ దగ్గరుండి సునీల్ కూడా ఈ అనుచరులను ఒక 10 మందిని పెట్టి స్టేడియం చుట్టూరుగా పెట్టి ఈ బండ్ల కాడ కార్ల కాడ కూర్చొని టికెట్లు అమ్మి, నేను నా కళ్ళారా స్పష్టంగా కూడా చూసాను నేను స్టేడియంలలో. ఇంత దిగజార పరిస్థితి ఏం హక్కుంది రామ్మోహన్ కి? కొంచెమన్నా సిగ్గుండాలి కదా అసలుకు. తెలంగాణ ఒక ఇంటర్నేషనల్ గేమ్ అది క్రికెట్ అనేది. ఈరోజు క్రికెట్ మీద కూడా నువ్వు ఎవరో తెలియని చదువుకొని మూర్ఖుడు చేస్తారంటే ఒక అర్థమని ఉన్నది. చదువుకున్నోళ్ళు ఒక CEO ఒక ప్రెసిడెంట్ ఉండి కూడా మీరు చేస్తే జనాలకి అసలు ఏం మెసేజ్ ఇద్దామని. అంటే ఇండైరెక్ట్ గా మేము బిఆర్ఎస్ పార్టీ అంటేనే మాది మొత్తం కుంభకోణం, మేము ఎప్పుడు చూడు దోసుక తింటామని చెప్పి అందరికి తెలుసు. కానీ ఇంకా మీరు స్పష్టతంగా ఇంకా బయటకు వచ్చడం ఏంది? ఒక పోలీసు రావడం అంటే దీంట్లో కూడా ఎంత సిగ్గుసేటు అంటే అసలుకు. మరి వాళ్ళు కూడా ఒక ఎంప్లాయీలుగా చదువుకోరు కదా వాళ్ళు అసలుకు. ఇప్పుడు బెట్టింగ్లలో దొరకడం అంటేనేమో, అరే డ్రగ్స్ తీసుకొని గంజా తీసుకొని దొరికినట్టేమో ఒక అర్థం పరం ఉంది, వాళ్ళని బొక్కలు వేసినా ఒక అర్థం పరం ఉంది. అనుభవం లేని ఏజ్, పెళ్లి కాని ఏజ్ పిల్లలు అంటే ఒక అర్థం అని ఉన్నది. వీళ్ళు ఇంత ఏజ్ ఉండి వాళ్ళు చదువుకొని ఒక అనుభవం ఉండి ఒక అధ్యక్షుడు ఉండి ఒక CEO ఉండి ఒక ఎంప్లాయీ ఒక పోలీసు వ్యవస్థలు ఉండి కూడా ఇంత ఘోర స్థితికి వచ్చిరంటే వాళ్ళు ఎంత దిగజారుతారు అసలుకు. రైట్. మనతో పాటు ఇప్పుడు ఫోన్ లైన్లో కందుల మధు గారు ఉన్నారు, ఆ బీఆర్ఎస్ నాయకులు. మధు గారు నమస్తే, చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వారు 16,000 మంది వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే గతంలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి ప్రాణాలు త్యాగాలు చేసిన వ్యక్తులు, కానీ తెలంగాణ రాష్ట్రం అనేది నీళ్లు నిధులు నియామకాసం కొట్లాడారు. ఆ నేపథ్యంలోనూ నీళ్ళల్లో అవినీతి, నియామకాల్లో అవినీతి, అదేవిధంగా ఈ ప్రతి ఒక్క దాంట్లో అవినీతి. గత 9 సంవత్సరాల పాలన లోపల మాత్రం ఎక్కడికి కూడా తెలంగాణలో ఒక CBI కాదు కదా, ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు, లేదంటే ప్రతి ఒక్కరిని కూడా రానివ్వలేదు, ఎవరికి కూడా రానివ్వలేదు. కానీ దోసుకున్నోనికి దోసుకున్నంత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా స్కూటర్ మీద వచ్చే వ్యక్తి అలా బెంజ్ కార్లలో తిరుగుతున్నాడు అంటే దానికి నిదర్శనమే బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న ప్రభుత్వం అనేది ప్రతి ఒక్క వాదనలో ఇప్పుడు బలిపతం అవుతున్న అనేది ఇక్కడ ఆరోపిస్తున్నారు. అంటే దానికి ఎలా చూస్తారు? ఇవన్నీ తప్పుడు ఆరోపణలుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడూ కూడా ఇటువంటి వాటిని ఎక్కడా కూడా ఎంకరేజ్ చేసినటువంటి సందర్భాలు లేవు. కాకపోతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లాంటిది కొంతమంది బడా వ్యక్తుల గుప్పిట్లల్లా ఏళ్ల తరబడి, అది ఒక రోజులో జరిగింది కాదు అంశము. దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమంది పెద్ద వ్యక్తుల చేతులలో అది ఎప్పటి నుంచో ఉంది. ఇలా అజారుద్దీన్ గారు కూడా SCAకి సంబంధించి ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి గతంలో కీలక చక్రం తిప్పినటువంటి వ్యక్తులు. వాళ్ళు పార్టీలకు అతీతంగా రాజకీయాలు చేస్తూ స్వతంత్ర వ్యవస్థగా ఉండి వాళ్ళు చేసినటువంటి పనులన్నిటి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కుంభకోణాలు అంటేనే కాంగ్రెస్ పార్టీ. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే ఇలా జాతీయ స్థాయిలో కూడా నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వమే ఉంది. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా అవినీతి అనే దానికి ఎక్కడ తావీలే. కానీ కొంతమంది వ్యక్తులు చేసినటువంటి విషయాలను, వాళ్ళ కొన్ని లోటుపాట్లని, వాళ్ళకు ఉన్నటువంటి స్వచ్ఛందంగా వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణాధికారాన్ని మిస్యూజ్ చేసుకుని వాళ్ళు చేసినటువంటి అన్నిటి కూడా బీఆర్ఎస్ పార్టీకి అంటగడతామంటే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి నాయకత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా సహించలేదు. రైట్. ఈ నేపథ్యంలో ఆరోపణలు మాత్రం విరివేగిస్తుంటాయి. ఎందుకంటే నీళ్ళల్లో ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అధికారుల అవినీతి చాలా బడాగా ఉంది. అంటే వందల వేల కోట్ల రూపాయల అవినీతి ఉంది. ఒక్కొక్కరిని కూడా ఏసీబీ ఎలా ట్రాప్ చేసేదో మనం చూసినాం. ఈ నేపథ్యంలోనే లిక్కర్ సంబంధించి ఇవన్నీ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నాయి ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కానీ దేనికాడ ఒక్కదానికాడ కొట్టిపారేయడం తప్ప సరైన సమాధానం లేదని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఆరోపణలు తేల్చాల్సినటువంటి బాధ్యత ఉన్నది కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈడీ కానీ, సిబిఐ కానీ, సిఐడి ఎంక్వైరీలు వేస్తే తేలిపోతుంది. అధికారులు చేసినటువంటి తప్పుల్ని పార్టీకి ఆపాదించి దాని వెనక ముఖ్యమంత్రి గారు ఉండడం అనేది ఎవరు నమ్మదగినటువంటి అంశం కాదు. దీన్ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి అధికారాలు తెలంగాణ రాష్ట్రం యొక్క హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల విషయంలో కావచ్చు, హైదరాబాద్ యొక్క గ్రోత్ పెంచడంలో కావచ్చు, ముఖ్యమంత్రి గారు ఆ రోజులల్లా ఈ హైదరాబాద్ ని భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక ఐటీ హబ్ లాగా మార్చే క్రమంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలల్లో అత్యధికంగా తక్కువ సమయంలో ఎక్కువ చేయాలన్న తాపత్రయంలో భాగంగా కొంతమంది అధికారులకి కొంత స్వేచ్ఛనివ్వడం జరిగింది. కానీ నిజాయితీగా ఉన్న అధికారి ఎక్కడున్నా, ఎన్ని అవకాశాలు ఉన్నా నిజాయితీగా ఉంటారో అందరు అధికారులను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది ఆ విచక్షణ అధికారాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తక్కువ కాలంలో తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణి చేయాలన్న భాగంగా ముఖ్యమంత్రి గారి విజన్ స్పీడ్ గా ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా అప్పుడు ఉన్నటువంటి కరువుని తీసుకుపోయి తెలంగాణ నెంబర్ 1 గా చేయాలన్న భాగంగా ఎక్కువ అధికారాలు, విచక్షణ అధికారాలు ఇవ్వటం అయితే జరిగింది. దానిలో భాగంగా కొంతమంది తప్పుడు మార్గంలో అవినీతి ఆరోపణలతో కొన్ని విషయాలలో చేసి దొరికిండొచ్చు. కానీ దాని మీద ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంది. మేము 10 ఏళ్లలో చేసినామని చెప్తున్నటువంటి వాటిలలో కొంతమంది అధికారులు దొరికారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరన్నర కాలంలోనే వాళ్ళ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. సన్న బియ్యం పేరు మీద జరగబోయేటటువంటి అక్రమాలు కానివ్వండి, ఎక్కడ వాళ్ళు ఎవరికి ఏ అవకాశం ఇచ్చినా హైదరాబాద్ పరిధిలో కూడా వాళ్ళ నిర్ణయాలు కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు అనేది జరుగుతున్నాయి. ఎందుకంటే వచ్చిన కొద్ది రోజులలోనే సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారి ఆఫీసు నుంచే కమిషన్ల భాగవతం బయటకు వచ్చింది. మరి 10 ఏళ్లలో ఇలాంటివి రాలే. కొంతమంది అధికారం చేసినటువంటి తప్పుల వల్ల వాళ్ళు ఇలా విచారణ ఎదుర్కొంటారు అనేది మన కళ్ళకు కనపడుతుంది. ఎవరైనా సరే అవినీతి చేస్తే మాత్రం అధికారులను శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. మేము నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా చెప్తున్నాం. వెలికి తీయండి. ఖచ్చితంగా హెచ్సిఏ కాదు, ఇలాంటి అటానమస్ బాడీలు ఏమున్నా ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉన్నది. ఎవరికి అంత విచక్షణ లేకుండా అంత విచక్షణ అధికారాన్ని దాన్ని వేరే రకంగా వాడుకున్న వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని మేము అంటున్నాం. రైట్. కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు చేసుకుంటా, టైం పాస్ చేసుకుంటా, దీన్ని చూపించుకుంటూ 6 గ్యారంటీలు అమలు చేయకుండా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా, ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా దాన్ని బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టి కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది మానుకోవాలి. ప్రజలు మీకు అధికారం ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ కూడా ప్రాపర్ గా అమలు చేయలేకపోతున్నారు. ఆడపిల్లగాళ్ళకి స్కూటీలు లేవు, ఆడపిల్లగాళ్ళకి తులం బంగారం లేదు, ఇస్తున్న ₹1,00,000 కళ్యాణ లక్ష్మి లేదు. ఈ 6 గ్యారంటీలలో ఏ పథకం కూడా ప్రాపర్ గా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయటం అయితే ఫెయిల్ అయింది. కానీ దీని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఎక్కడ ఏ చిన్న అవినీతి అధికారి దొరికినా దాన్ని బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మేము బరాబర్ చెప్తున్నాం, మీకున్న విచక్షణ అధికారంతో అవినీతి మొత్తాన్ని వెలికి తీయండి. కానీ మా మీద ఆరోపణలు చేసుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి గారి మీద బదనాం చేసే కార్యక్రమం చేసి మీరిచ్చిన హామీలను అమలు పరిచే విధానం చేయకపోతే మాత్రం ప్రజలు మిమ్మల్ని కూడా ఇంటికి పంపించే వ్యవస్థను కూడా హెచ్చరిక చెప్తున్నాం. రైట్. రాహుల్ గారు చెప్పండి. రాహుల్ గారు, అది ఇప్పుడు మనం మధు గారు చెప్పినట్టు విన్నాం. ఈ నేపథ్యంలోనే ఒక్కరికొకరు అంటే అప్పుడు మా గవర్నమెంట్లో మాత్రం అలాంటి విషయాలలో మాత్రం అప్పటి సీఎం కేసీఆర్ గారు అలాంటికి తావియలేదు. కానీ ఎవరో ఒకరు ఇద్దరు అధికారులు తప్పు చేస్తే కనుక ఎవరైనా కొని ఉపేక్షించలేదు. ఇప్పుడు వద్దనట్లేదు, వాళ్ళని పట్టుకొని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అవి కూడా బయటకు వస్తాయనే నేపథ్యం. అంటే ఒకరికొకరికి అనుకోవడమేనా, లేకుంటే ప్రజలకు ఏమన్నా సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నదని అనుకోవచ్చా?
వాళ్ళు పదే పదే ఒకటే అనుకుంటారు, కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలలుసుకోరాలు. కేటీఆర్ అయినా బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా ఏది మాట్లాడినా వాళ్ళ తప్పు ఒప్పుకోరు, స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఒకటి చూడండి సార్, కార్ రేసు పెడితే కార్ రేసులో కూడా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. లిక్కర్ కేసులో కవిత జైలుకు పోయి వచ్చింది. కాళేశ్వరం కుంభకోణంలో కేసీఆర్ పేరు వెళ్ళింది. ఇక వాళ్ళు చెయ్యంది అంటూ ఏమున్నాయి, వాళ్ళు చేయని కథలు ఏమున్నాయి, అవి అందరికీ తెలుసు. నోటీసులు వచ్చేది బరాబరే, జైలుకి పోయేది బరాబరే, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ కార్యకర్తలు కొట్టుకునే ధర్నాలు చేసేది బరాబరే, అన్ని బీజేపీ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మీద చేసేది బరాబరే. నిజాలు ఒప్పుకోరి, మేము చేసినామని చెప్పి ఒప్పుకోరి, కానీ ఇవన్నీ కప్పిపుచ్చుకోవడము, ఎంతసేపు చేయడము అన్ని వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళ కేటీఆర్ ఇవే శిక్షలు ఇస్తారు. ఏంటంటే వాళ్ళని కూర్చోబెట్టి మనం ఏవి చేసినా వాళ్ళు మన అన్ని కప్పిపుచ్చుకోవాలని చెప్పి వాళ్ళకి ఇదే శిక్షలు జరుగుతాయి. వాళ్ళు నిజాలు ఒప్పుకోరు. మరి మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇందాక మిత్రులు అంటుంది కదా, కాంగ్రెస్ పార్టీ ఏసీ రూమ్ ఇవి అని చెప్పారు. చూపించమని చెప్పు, ఒకటి లావాదేవీ కానీ ఇంకేదైనా మా కుంభకోణాలు చూపించమని చెప్పు, మేము ఏడు దాకానైనా సిద్ధం. మేము ఒప్పుకుంటాం కదా. మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఏ నాయకుడిని వదిలిపెట్టాను, ఏ స్కామ్లైనా ఏ కుంభకోణాలైనా, ఈవెన్ పార్టీ నేనైనా సరే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆయన చెప్పుకున్నా అంటే ఆయనకి ఎంత ధైర్యం ఉండప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఛాలెంజ్తో మాట్లాడిండు, ఆ కుర్చీలో కూర్చొని. మరి ఎందుకో మరి 10 ఏళ్ళు ఉన్నప్పుడు కదా నువ్వు పాలించినావు కదా తెలంగాణని, మరి 10 ఏళ్ళు పాలించినప్పుడు మరి నీకు దమ్ము లేదా? మరి నేను ఒక అవినీతి చేసినా కానీ కేసీఆర్ అంటూ జైలు తీసుకుపోయి కూర్చోబెట్టరు అని చెప్పాను. ఆనాడు ఏమన్నావు, నన్ను రాళ్లతో కొట్టి చంపురి, నేను అవినీతి చేస్తే, నేను దొంగతనం చేస్తే అదేం చెప్పాను. నీ మాయమాటలు తెలియదా? దళితునే ముఖ్యమంత్రి చేస్తా అన్నావు నువ్వు, తెలంగాణ కోసం. తెలంగాణ సాధించినాక నువ్వే కూర్చున్నావు, కూర్చున్నావు, తెలియదా? మరి ఇదే మరి మాది మా ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి దళితుడు. మరి ఈరోజు బట్టి విక్రమార్క గారు, మరి మేము దాంట్లో ఏమైనా వెనక ముందు వేసినామా? మా జాతీయ అధ్యక్షుడు ఒక దళితుడు, మరి మా పార్టీ ప్రెసిడెంటే కదా, మేము అన్ని చేస్తున్నాం కదా. మరి రాహుల్ గాంధీ, మా సోనియా గాంధీ పక్కన కూర్చోరు కదా. మరి మేము చెప్పుకోవాలంటే గొప్పలు ఎన్నో ఉన్నాయి, మరి మేము చెప్పుకోవచ్చు. మా 100 ఏళ్ల పై చిలుకులో ఉన్న, మా 100 సంవత్సరాల పై చిలుకున్న మా కాంగ్రెస్ పార్టీ మీద నిందేయడానికి వాళ్ళకి ఎట్లా అంటే అలవాటు అయిపోయింది. మా దాంట్లో ఒక ఆఫ్టర్ ఆల్ వాళ్ళ పార్టీ నిన్న మొన్న పుట్టిన పార్టీ 20 ఏళ్ల పార్టీ మా మీద నిందలు వేయడం సరే? మీరు ఒకసారి ఆలోచించుర్రి సార్. ఏంటంటే అవినీతి చేసిరేమో, దాన్ని నిజాలు ఒప్పుకోండి. కేటీఆర్ గారైనా, కేసీఆర్ గారైనా, కవిత అయినా, ఏదైనా. ఇప్పుడు బీసీ రాజకీయం అని చెప్పి ఆమె వస్తుంది అంటే ఎవరిని మప్పి పెడదామని చెప్పి. మరి ఇన్నేళ్ళు 10 ఏళ్ళు మరి నీకు గుర్తుకు రాలేరా? మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి నేను అడగదలుచుకున్నా, మరి బీసీలు అందరూ, మరి ఇప్పుడు అందరు ఆశ్చర్యపోవాలా, అమ్మ కవిత వచ్చింది ఇప్పుడు బీసీలకు ఏమో అంటే, బీసీ సీఎం నువ్వైతావా, మీ నాయన అవుతాడా, మీ అన్న అవుతాడా, ఎవడైతాడు తెలంగాణకి? మిమ్మల్ని ఒక్కొక్క డ్రామాలు ఆడడం బంద్ చేసుకుంటే కల్వకుట్ల కుటుంబానికి మంచిగా ఉంటది, భవిష్యత్తు కూడా బాగుంటది. రేపు ఇలా అధికారం మేము ఉంటుండొచ్చు, రేపు ఇంకా 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఏదో ఒక రోజు మిమ్మల్ని నమ్ముతారో, తరుముతారో, కొడతారో, చీ అంటారో, అది మీరే చూస్తారు. అది త్వరలోనే ఉంది. కానీ ఇవన్నీ తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు చేసిన తప్పును మాత్రం ఇకనైనా వాళ్ళు సరిదిద్దుకొని వాళ్ళు కరెక్ట్ ఉంటే వాళ్ళని ప్రజలు నమ్ముతారని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము మా మీద విమర్శించడం, మా మీద పెట్టుకోవడం. వెంకరెడ్డి గారు, ఇప్పుడు మనం మధు చెప్పడం జరిగింది, ఇదే విధంగా రాహుల్ చెప్పడం జరుగుతుంది. ఏదైతే మీరు అనే ఆరోపణలు తప్ప గత 9 సంవత్సరాల పాలకులు చేసిన అవినీతి అక్రమాలు ఇప్పుడు బయటపడుతున్నాయంటే లేదు. ఇప్పుడు గత 18 నెలలు కూడా చేస్తే మనం చూస్తున్నాం. ఏదైతే కుంభకోణాలకు సంబంధించి పర్సంటేజ్లకు సంబంధించి కొట్టుకున్న దాఖనాలున్నాయి, ధర్నాలు చేసిన దాఖనాలున్నాయి, ఒక్కొక్కరు సన్న బియ్యం అనేది ఇలాంటి. అంటే ఏ ప్రభుత్వం అయినా, ఏ అధికారులైనా, ఎవరైనా ఏ ప్రభుత్వం కింద అడుగులకు మడుగులు ఎత్తే వారైనా కానీ దోచుకొని దాచుకోవడమేనా, దానికి వత్తాసు పలకడమే ప్రభుత్వాల పనా? ఇది ఎలా చూడొచ్చు? అదే ఇప్పుడు నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. అప్పట్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో 1,00,000 కోట్ల కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు ఎవడైతే తిన్నాడో అవి కక్కిచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి 18 నెలల కాలం అవుతుంది తప్పితే ఇంతవరకు పెద్దగా, ఇంకా ఎంక్వైరీ నడుస్తూ ఉంది, అది పొడిగిస్తూ ఉన్నారు, అది ఇంకా రిపోర్ట్ రాలేదు. ఇలాంటి లక్షల కోట్ల రూపాయలు స్కాములు ఎక్కడెక్కడ జరిగినాయి, ఏమేం జరిగినాయి, ఏం జరిగిందనేది బయటికి రావాలి. తెలంగాణ ప్రజల సొత్తంతా కూడా ఎవడైతే తిన్నాడో వాటి మొత్తం కూడా రికవరీ చేయాల్సిందే. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక స్కూటర్ మీద తిరిగేటోడు ఒక BMW తిరుగుతున్నాడు అంటే ఏ విధంగా ఎట్లా దోచుకున్నారో అర్థమవుతా ఉంది రోజు. ఇప్పుడే కాదు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చెప్పాలంటే.
ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 17 మంది ఇంజనీర్లు ఉన్నారు. ఆ 17 మంది ఇంజనీర్లు ఎంతమంది ఏ విధంగా దోచుకున్నారో అవి కూడా బయట పెట్టాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీరియస్ తీసుకోవాలి దీన్ని. ఎందుకంటే ఆ 17 మంది మీద యాక్షన్ తీసుకోవడం, మనకి ఇంజనీర్లు ఉండరు, మనకి స్కేర్సిటీ వస్తుందని చెప్పి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎవరెవరు ఎంత తిన్నారు, ఎంత దోచుకున్నారు, వాటి మీద మొత్తం టోటల్ గా ట్రాన్స్పరెంట్ గా ఆ రిపోర్ట్లన్నీ బయట పెట్టాలి. ఒకవేళ బయట పెట్టలేదు, ఒకవేళ బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే దోచుకున్నారో, వాళ్ళ కల్పిట్స్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు అనుకోండి, డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు అనుకునేది ఒకటే, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు కుమ్మక్ అయినట్టే. ఆ కుమ్మక్ వల్లనే రేపొద్దున ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నిండా మోసం చేస్తున్నారని చెప్పి డెఫినెట్ గా అనుకునే అవకాశాలు ఉంటాయి. Right. ఇప్పటికైనా కూడా ఆలోచించి స్పీడప్ చేసి ఎంక్వైరీస్ అని ముందర పెట్టి తొందరగా ఇంట్రాగేట్ చేసి ఆ రిపోర్ట్స్ ని బయట పెట్టి ఎవరి మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటేనే ఇది రేపొద్దున ముందు పోయే అవకాశాలు Right, ఉంటాయి. right, నమ్మకం వెంకటరెడ్డి గారు. ఏర్పడుతుంది, రైట్ ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడుతుంది. రైట్ అవి చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. దాసు గారు, చెప్పండి. దాసు గారు ఒక్క నిమిషంలో క్లోజ్ చేయండి. ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇలాంటి సంచలనమైన రేకెత్తిస్తున్నాయి. అది అప్పటి గవర్నమెంట్ కావచ్చు, లేదంటే అంతకుముందు గవర్నమెంట్ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా కావచ్చు, ఇలాంటి అవినీతి అక్రమాలే జరుగుతున్నాయి. అసలు అక్రమాలు జరగకుండా క్రికెట్ బోర్డు చర్యలు చేసుకోవాలంటే బీసీఐ నుంచి వచ్చిన డబ్బులు యథావిధిగా ఉండి ఒక క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలి, క్రికెట్ను ప్రోత్సహించాలంటే ఏం చేయాలి, ఎలా బాగుంటుంది? ఇంకేం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఫస్ట్ యాక్షన్ ఏంటంటే ఇప్పుడు విజిలెన్స్ తీసుకుంది. డెఫినెట్లీ ఈ క్లబ్ సెక్రటరీస్కి ఒక భయం వచ్చింది. ఇంకా ఇప్పటి నుంచి ఒక స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫార్ములేట్ చేసి ఎవరితో ఎక్కడి నుంచి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఎప్పటిదాకా ఏం పైసలు తీసుకున్నారు అంత ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అంతే సెలక్షన్ కమిటీ కానీ ఆ టెండర్ నోటీస్ కానీ, అంటే ఈ టెండర్ నోటీస్ ఎక్కువ ఇప్పుడు వస్తాయంటే మీకు ఎస్పెషల్లీ పెద్ద మ్యాచెస్, సపోజ్ ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఏంటంటే అది వాళ్ళకి దివాళీ అయిపోతుంది, పెద్ద పండగ. అంటే ఆ క్లబ్ సెక్రటరీస్ అంతా ఒక గ్రూప్ అయిపోయి మంచి పైసలు చేసుకుంటారు అనమాట. ఇవన్నీ బంద్ చేయాలి, ట్రాన్స్పరెంట్గా తీసుకొని మంచిగా మ్యాచ్ చేస్తూ ఆ స్టేడియంలో ఒక మంచి వాతావరణం తెస్తే అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన క్రికెట్కి ఎప్పుడు క్రికెటర్స్ ఏం చేశారు పాపం, అందరు గొప్ప వాళ్ళు వచ్చి పైసలు ఇచ్చి కొందరు సెలెక్టర్స్ ఇచ్చి వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు. బట్ బీద వాళ్ళు ఏం చేస్తారు పాపం? మీరు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నిజామాబాద్ వెళ్ళండి, నా సిద్దిపేట వెళ్ళండి, ఎక్కడైనా మంచి క్రికెటర్స్ ఉన్నారు. ఇక మంచి సెలక్షన్ కమిటీ మంచి ట్రాన్స్పరెన్సీగా ఉండి సెలెక్ట్ చేసి న్యాయంగా చేసి ప్లేయర్స్ సెలెక్ట్ చేస్తే మన హైదరాబాద్ మంచిగా ఉంటుంది. అంటే ఇప్పటిదాకా క్రికెట్ మన చేతిలో ఉండాలి, క్రికెటర్స్ ఆడాలి, మనం గెలవాలి. రైట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు పట్టింది చీడపిరుగు. ఆ చీడపిరుగులను విరగదీసేదానికి అధికారులు ముందుకొచ్చారు. ఇకనైనా క్రికెట్ అసోసియేషన్లో అవినీతి అక్రమాలకు చోటు లేకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తులు ఉండాలని కూడా స్వతంత్ర న్యూస్ కోరుతుంది. ఎక్కడైనా క్రికెట్ అభిమానులు ఉంటే ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టి ఆనందోత్సాహాలతో ఉండాలి, కానీ బాధకు కారకులు మాత్రం కాకూడదంటూ కూడా స్వతంత్ర న్యూస్ కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాటి మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి జగన్నాథ్ దాసోజ్ గారికి, రాహుల్ గౌడ్ గారికి, కంబోజ్, అదేవిధంగా పల్లాటి వెంకట్ గారికి, కందుల మధు గారికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.